హలో నమస్తే, నేను మీ రమేష్ హోమ్ థియేటర్స్. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రింగ్ వీడియో చూసుంటారు. అంత పెద్ద సౌండ్ ఎలా వచ్చిందంటే, సో ఈ యాంప్లిఫైర్ అనమాట. ఇది 2.1. సో మనకి ఇది ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో హైదరాబాద్ నుండి విజయవాడ నుండి అయితే వచ్చిందనమాట. ఈ యొక్క ఆర్డర్ 2.1 యాంప్లిఫైర్ అనేది చేయమన్నారు. సో వాళ్ళు ఏదైతే స్పెసిఫికేషన్ అడిగారో, సో నేను వాళ్ళ స్పెసిఫికేషన్ తగ్గట్టుగా నేను అయితే యాంప్ అయితే చేశాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చెప్పారంటే 8 ఇంచెస్ స్పీకర్స్ ప్లస్ ఒక 12 ఇంచెస్ సబ్వూఫర్ అనేది యూజ్ చేస్తున్నారు. దాని తగ్గట్టుగా ఒక యాంప్ అయితే చేయండి అని చెప్పేసి అడిగారు అనమాట. సో చూస్తున్నా కదా, ఇదండి. సో ఫ్రంట్ ప్యానెల్ అండ్ ప్యానెల్ అనేది యూజ్ చేసాం అనమాట. సో వాల్యూమ్స్ వచ్చేసి మనకి బేసు, ట్రిబుల్ అండ్ సబ్వూఫర్ మెయిన్ వాల్యూమ్స్ అనేవి ఫ్రంట్ అనేది కనిపిస్తుంది. అండ్ స్విచ్చెస్ 3 స్విచ్చెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో వెనకాల బ్యాక్ సైడ్ ఆక్స్ కానీ డివిడి కానీ ఏమైనా ఉంటే అవి కనెక్ట్ చేసుకోవడానికి ఈ స్విచ్లు అనేవి యూజ్ అవుతాయి. ఈ 3 పిన్ స్విచ్ అనమాట. సో ఈ 3 పిన్ స్విచ్ వల్ల మనం ఆక్సెస్ కానీ కనెక్ట్ చేయడం చేయొచ్చు. అండ్ మెయిన్ వాల్యూమ్ ఏంటంటే సౌండ్ తగ్గించుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రంట్ లుక్ అనేది. సో బ్లూటూత్ ఉంటుంది, మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉన్నది, ఆక్స్ సపోర్ట్ ఉన్నది, యూఎస్బి సపోర్ట్ ఉన్నది అండ్ మెమరీ స్లాట్ సపోర్ట్ కూడా ఉన్నదన్నమాట. సో 2.1 ఇది నార్మల్ 5.1 అయితే కాదనమాట. ఇది 2.1 యాంప్లిఫైర్ అయితే కావాలన్నారని చెప్పేసి నేను వాళ్ళ తగ్గట్టుగా యాంప్ అయితే నేను చేశాను. సో ఈ యాంప్లిఫైర్ పవర్ విషయంగా చూసుకున్నట్టయితే టోటల్ పవర్ వచ్చేసి 400 వాటేజ్ అనమాట. సబ్వూఫర్కి ఏమొచ్చి 200 వాటేజ్ పవర్ అనేది ఇస్తాం. అండ్ 2 ఛానల్స్కి కలిపి పర్ ఛానల్ 100 వాటేజ్ అనేది ఇస్తాం అనమాట. సో టోటల్ పవర్ వచ్చేసి 400 వాటేజ్ పవర్ అనమాట. సో ఇంకా ఈ యాంప్ గురించి మెయిన్ థింగ్ ఈ విషయంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ 12 ఇంచెస్ సబ్వూఫర్స్కి మెయిన్ థింగ్ వచ్చి పవర్ అనేది ఇంక్రీజ్ అవ్వకూడదని చెప్పేసి మనం ఒక 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే 12 ఇంచెస్ సబ్వూఫర్ యూజ్ చేసినప్పుడు పవర్ అనేది బేస్ పడినప్పుడు పవర్ తెగిపోకుండా ఉండడానికి నేను 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తున్నాను. ఇంకోండి 4-పిన్ మోనో బోర్డు అండ్ స్టీరియో 2 ఛానల్ బోర్డు అండ్ మంచి కెపాసిటర్లు కూడా యూజ్ చేస్తున్నాం. 63 UF కెపాసిటర్స్, 63,000 UF కెపాసిటర్స్ అండ్ సబ్వూఫర్ ఫిల్టర్ బోర్డు అండ్ బేస్ డబుల్ బోర్డు అని యూజ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ బోర్డ్స్ హీట్ ఎక్కినప్పుడు కూల్ అవ్వడానికి మనం ఒక కూలింగ్ ఫ్యాన్ కూడా యూజ్ చేస్తాం. సో చూస్తున్నాం కదా, ఈ కూలింగ్ ఫ్యాన్ వల్ల మనకి ఈ బోర్డు అనేది హీట్ ఎక్కినప్పుడు కొద్దిగా కూల్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి జాక్స్ కనెక్ట్ చేసుకోవడం. సో చెప్పాను కదా, ఆక్స్ మీ టీవీ నుంచి ఏమైనా వచ్చే జాక్స్ ఉంటాయి కదా, ఆ జాక్స్ దీన్ని కనెక్ట్ చేయొచ్చు. అండ్ డివిడి ఉంటే డివిడి నుంచి కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఫ్రంట్ సైడ్ బటన్స్ ఉంటాయి, ఆ బటన్స్ నొక్కి మీరు కంట్రోల్ చేయాలన్నమాట. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే పక్కన చూసుకున్నట్టే కూలింగ్ ఫ్యాను, తర్వాత చూసుకున్నట్టయితే మన స్పీకర్ అవుట్పుట్స్ అనేది ఉన్నాయన్నమాట. సో పైన కనిపించినవి వచ్చి మనకి రైట్ లెఫ్ట్ స్పీకర్ కనెక్షన్స్ అనమాట. కింద వచ్చేసి సబ్వూఫర్ కనెక్షన్ అనేది ఇచ్చాము. సో పవర్ ఈ యాంప్ ఒక వెయిట్ వచ్చేసి మనకి మినిమం 6 or 5 kgs అనేది ఉంటుంది యాంప్ అనేది. సో ఇంకా సౌండ్ టెస్టింగ్ విందాం. సో దీని సౌండ్ ఎలాగొస్తుంది ఏంటనేది మీరు తెలుసుకోండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే కొద్దిగా సౌండ్ క్లారిటీ తెలుస్తుంది అనమాట. హమ్మింగ్ వస్తుందా లేదా, సౌండ్ బాగా వస్తుందా లేదా అనేది. అది నా దగ్గరికి వచ్చి విన్నారనుకోండి, సౌండ్ మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంక లేచకుండా ఒకసారి విందాం. విన్న తర్వాత దాని సౌండ్ ఎలా ఉన్నదో మీరు తెలుసుకోండి, ఓకేనా? ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఓకే? ఇప్పుడైతే సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. నా టీవీకి అయితే కనెక్ట్ చేశాను అనమాట బ్యాక్ సైడ్ జాక్స్ నుంచి. సో జాక్స్ నుంచి అయితే టీవీకి ఎలా కనెక్ట్ చేశాను. సో వీడియో అయితే ప్లే చేస్తున్నాను. సో సెంటర్లో అయితే ఉన్నాను అనమాట. సో సాంగ్ అయితే విన్నారు కదా, సౌండ్ అయితే ఎక్సలెంట్ అనమాట. సో ఇలాంటి సౌండ్ అయితే మన థియేటర్ ఫీల్ ఉంటుంది. బట్ ఇది 2.1 మరి అంత 5.1లా అయితే ఎక్స్పీరియన్స్ చేయకండి. ఇది సో వాళ్ళు షాప్లో పెట్టుకుంటారు అనమాట. సో వాళ్ళు చేసే పని ఏంటంటే ప్లేవుడ్ షాప్ అనమాట. సో ప్లేవుడ్ షాప్ అంటే మనకి టేబుల్స్ అయితే తయారు చేస్తారు కదా, వాళ్ళనమాట. టైంపాస్కి ఒక 2.1 యాంప్లిఫైర్ అయితే కావాలన్నారు. సో వాళ్ళు తగ్గట్టుగా అయితే మన
సో విన్నారుగా గైస్. సో ఇలాంటి యాంప్లిఫైర్ ఏమైనా కావాలనుకుంటే మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అంతేకాకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు, సో కాల్ చేస్తున్నారు అనమాట. సో బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి గైస్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ రమేష్ హోమ్ థియేటర్స్. బాయ్ బాయ్, జై హింద్, వందే మాతరం.